నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన, కాస్త వ్యంగ్యంగా అనిపించే భౌగోళిక రాజకీయ కథను విశ్లేషించబోతున్నాం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పెట్టుబడిదారీ దేశం ఒక కమ్యూనిస్టు నాయకుడి గుమ్మం ముందు నిలబడిన ఈ విచిత్ర పరిస్థితి వెనుక ఉన్న కథను ఈ ఎక్స్ప్లెయినర్లో తెలుసుకుందాం. అవునండి, ఇది నిజమే. అమెరికన్ బిలియనియర్లు, టాప్ సీఈఓలు డీల్స్ కోసం బీజింగ్లో క్యూ కట్టడం వెనుక ఉన్న ఆ అతిపెద్ద ఐరనీని ఒక్కసారి ఊహించండి. ఎక్కడో అమెరికాలో కూర్చుని ప్రపంచ మార్కెట్లను శాసించేవారు ఇవాళ చైనా అధినేతతో కరచాలనం కోసం ఎందుకు తహతహలాడుతున్నారు? అసలు ఈ పరిస్థితి ఎలా వచ్చిందో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. సరే, ఈ నాటకీయమైన పవర్ షిఫ్ట్ని ఒక 6 కోణాల్లో చూద్దాం. పెట్టుబడిదారుల సాష్టాంగం, డ్రాగన్ టెక్ ఆధిపత్యం, నిశ్శబ్ద సైనిక శక్తి, ప్రపంచ కర్మాగారం, దౌత్యం, ఏకాంతం, చివరగా అసలు రాజు ఎవరు? మొదటి భాగం, పెట్టుబడిదారుల సాష్టాంగం. అమెరికా అధ్యక్షుడు కార్పొరేట్ దిగ్గజాల సైన్యాన్ని తీసుకొని చైనాకు ఎందుకు వెళ్లారో చూద్దాం. సాధారణంగా ఎవర్నీ అంత తేలిగ్గా పొగడని అమెరికా అధ్యక్షుడు చైనా అధ్యక్షుణ్ణి గొప్ప నాయకుడు, ఇది నిజం కాబట్టే చెబుతున్నాను అని కీర్తించడం నిజంగా ఆశ్చర్యమే కదా. ఆయన బాడీ లాంగ్వేజ్లో కూడా ఎప్పుడూ లేనంత గౌరవం కనిపిస్తోంది. ఇక్కడిది కేవలం దౌత్యం మాత్రమే కాదు సుమా, అసలు పవర్ ఎవరి చేతిలో ఉందో ఇట్టే అర్థమైపోతోంది. అలాగే ఆ ప్రతినిధి బృందంలో ఎవరున్నారో చూడండి. ఎలాన్ మస్క్, టిమ్ కుక్, జెన్సన్ హువాంగ్ లాంటి దిగ్గజాలు. ఒక్క జెన్సన్ హువాంగ్ కంపెనీ ఎన్విడియా విలువే దాదాపు $5 ట్రిలియన్. ఇంత సంపద ఉన్నా సరే వారు చైనా మార్కెట్ యాక్సెస్ కోసం ఎందుకు ఎదురుచూస్తున్నారు? ఎందుకంటే చైనా సహకారం లేకుండా తమ వ్యాపారాలు ముందుకు సాగని పరిస్థితి వారిది. అదే ఇక్కడ ట్విస్ట్. ఇక రెండో భాగం, డ్రాగన్ టెక్ ఆధిపత్యం. చైనా అనగానే చవకైన కాపీ క్యాట్ వస్తువులు గుర్తొస్తాయి కదా, కానీ ఆ పాత ముద్రను వాళ్లు ఎలా చెరిపేశారో చూద్దాం. ఈ డేటా ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఆవిష్కరణ పేటెంట్లలో చైనా ఏకంగా 5.32 మిలియన్ల మార్కును దాటి కొత్త చరిత్ర సృష్టించింది. మిగతా ప్రపంచమంతా ఒకవైపు, చైనా ఒక్కటి ఒకవైపు. పైగా ఈ పేటెంట్లలో ఎక్కువ భాగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, గ్రీన్ టెక్నాలజీ లాంటి భవిష్యత్తును శాసించే రంగాలకే చెందడం గమనార్హం. ఇది మామూలు విషయం కాదండి. 602 మిలియన్ల జెనరేటివ్ ఏఐ యూజర్లు. అక్షరాల ఇది అమెరికా మొత్తం జనాభా కంటే చాలా ఎక్కువ. డీప్ సీక్ లాంటి సొంత ఏఐ మోడల్స్, యూనిటరీ రోబోటిక్స్ లాంటివి చైనా టెక్ విప్లవానికి సజీవ సాక్ష్యాలు. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే అమెరికా చిప్స్ లేకుండానే వారు ఇంతటి అత్యుత్తమ టెక్నాలజీని నిర్మిస్తుండటం వావ్ అనిపించకం మానదు. మూడో అంశం, నిశ్శబ్ద సైనిక శక్తి. గత 10 ఏళ్లలో చైనా ఎవరికీ తెలియకుండా తన ఆర్మీని ఎంత పకడ్బందీగా, అత్యంత వ్యూహాత్మకంగా తీర్చిదిద్దుకుందో ఇప్పుడు తెలుసుకుందాం. చైనా ముందుగా తన ఆయుధాలను పాకిస్తాన్ ద్వారా తెలివిగా ప్రాక్సీ టెస్టింగ్ చేసింది. ఆ తర్వాత 2025లో మిలిటరీ పరేడ్లో హైపర్సానిక్ క్షిపణులను ప్రదర్శించి ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అంతేకాదు, కేవలం అమెరికాకు మాత్రమే సాధ్యమనుకున్న 6వ తరం ఫైటర్ జెట్లను చైనా ఇప్పటికే పరీక్షిస్తోందన్న వార్తలు వణుకు పుట్టిస్తున్నాయి. ఇక్కడో ఫనీ అండ్ సీరియస్ ట్విస్ట్ ఉంది. ఇరాన్ యుద్ధంలో అమెరికా తన ఖరీదైన ప్యాట్రియట్, టొమాహాక్ ఇంటర్సెప్టర్ల నిల్వలను సగానికి పైగా వాడేసింది. కానీ ఇరాన్ ప్రయోగించిన ఆయుధాల విడిభాగాలెక్కడ్నుంచొచ్చాయో తెలుసా? డైరెక్ట్గా చైనా నుంచే. అంటే ఒక పక్క ప్రాక్సీ యుద్ధంలో ఇతరుల ద్వారా తన టెక్నాలజీని వాడుతూనే చైనా తన సొంత ఆయుధాగారాన్ని మాత్రం ఏమాత్రం చెక్కుచెదరకుండా భద్రంగా ఉంచుకుంటోంది. వాడ మాస్టర్ స్ట్రోక్ కదా. ఇక 4వ భాగం, ప్రపంచ కర్మాగారం. ప్రపంచ తయారీ రంగంలో చైనాకున్న తిరుగులేని గుత్తాధిపత్యమేంటో చూద్దాం. ఈ డేటా పాయింట్ చాలా ముఖ్యమైనది. సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తిలో 80%, ఈవీ బ్యాటరీలో 70%, అలాగే ప్రపంచం మొత్తం తయారీ రంగంలో 30% వాటా ఒక్క చైనాదే. చైనా తర్వాత ఉన్న 4 దేశాలను కలిపినా కూడా చైనా ఉత్పత్తి దరిదాపుల్లోకి కూడా రాలేవు. అంటే ఇది కేవలం ఆధిపత్యం కాదు, మార్కెట్పై సంపూర్ణ నియంత్రణ. ఇక ఆధునిక టెక్నాలజీకి ప్రాణమైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సప్లైలో ఏకంగా 90% చైనా కంట్రోల్లోనే ఉంది. అమెరికా గర్వించదగ్గ F-35 ఫైటర్ జెట్ పనిచేయాలంటే 90 పౌండ్ల రేర్ ఎర్త్ మూలకాలు కావాలి. అదే ఒక యుద్ధనౌకకైతే ఏకంగా 5,000 పౌండ్లు కావాలి. మరి ఇవన్నీ ఎక్కడ్నించొస్తాయో ప్రత్యేకంగా చెప్పాలా? జియోపాలిటిక్స్లో ఇదొక అతిపెద్ద వ్యంగ్యం. ఒకసారి ఆలోచించండి.
ఇరాన్ ప్రయోగించిన చైనా మద్దతుగల క్షిపణుల వల్ల నాశనమైన తమ ఆయుధాలను రాడార్లను అమెరికా మళ్లీ తయారు చేసుకోవాలి. దానికి కావాల్సిన ముడిసరుకు అయిన రేర్ ఎర్త్స్ కోసం మళ్లీ అదే చైనా దగ్గరికి వెళ్లాలి. గ్లోబల్ సప్లై చైన్స్లో అసలు పవర్ ఎవరి చేతిలో ఉందో చెప్పడానికి ఇంతకంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది? 5వ కోణం దౌత్యం మరియు ఏకాంతం. ఈ రెండు దేశాలు ప్రపంచస్థాయి మిత్రత్వాలను ఎలా హ్యాండిల్ చేస్తున్నాయో చూద్దాం. ఒకవైపు చూస్తే అమెరికా తన దీర్ఘకాల నాటో మిత్రదేశాలను బెదిరిస్తూ వారిని కాస్త దూరంగా నెట్టేస్తోంది. కాని మరోవైపు చైనా ఏమో బెల్ట్ అండ్ రోడ్ పేరుతో ఏకంగా 150 దేశాల్లో మౌలిక సదుపాయాలు నిర్మిస్తూ తన గ్లోబల్ ఫ్రెండ్షిప్స్ పెంచుకుంటోంది. పోనీ అమెరికా ఆంక్షలు విధించిందా అంటే వాటిని సవాలు చేస్తూ తమ దేశీయ కంపెనీలను రక్షించుకోవడానికి చైనా కఠినమైన డొమెస్టిక్ బ్లాకింగ్ రూల్స్ను తీసుకొచ్చి ఎదురునిలబడుతోంది. ఆర్థిక గణాంకాలను ఒక్కసారి గమనిస్తే కాగితంపై నామినల్ జీడీపీ చూసి అమెరికా ముందుందని మనం భ్రమపడతాం. కాని పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటే వాస్తవ కొనుగోలు శక్తి పరంగా చూస్తే చైనా $40 ట్రిలియన్ అమెరికాను 10 ఏళ్ల క్రితమే వెనక్కి నెట్టేసింది. దానికి తోడు చైనా వృద్ధిరేటు అమెరికా కంటే రెట్టింపు వేగంతో దూసుకుపోతోంది. ఇక ఈ ఎక్స్ప్లెయినర్లో చివరికొచ్చేశాం. 6వ భాగం, అసలు రాజు ఎవరు, టేబుల్ దగ్గర ఎవరి డిమాండ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నిజంగా చర్చల సమయంలో రెండు దేశాల డిమాండ్లు చూస్తే అసలు కథంతా అర్థమైపోతుంది. చైనా ఒకవైపు తైవాన్ విధానంలో మార్పులు కావాలని, టెక్నాలజీపై ఆంక్షలు ఎత్తేయాలని భారీ వ్యూహాత్మక డిమాండ్లు పెడుతోంది. దానికి బదులుగా అమెరికా డిమాండేంటో తెలుసా? ప్లీజ్ కాస్త మా సోయాబీన్స్ కొనుక్కోండి, అలాగే మా బోయింగ్ విమానాలు ఆర్డర్ ఇవ్వండి అని అడుగుతోంది. తేడా స్పష్టంగా తెలుస్తోంది కదా. అయితే ఇక్కడ నాణానికి ఉన్న ఇంకో కోణాన్ని మనం మర్చిపోకూడదు. అమెరికా తన స్థానాన్ని పూర్తిగా కోల్పోయిందని కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలిటరీ పొత్తులు, గ్లోబల్ డాలర్ ఆధిపత్యం, అత్యంత అధునాతన సెమీకండక్టర్ డిజైన్లలో అమెరికా ఇప్పటికీ టాప్ పొజిషన్ మెయింటైన్ చేస్తూ రేస్లో బలంగానే నిలబడింది. ఇవన్నీ అమెరికా చేతిలో ఉన్న బలమైన ట్రంప్ కార్డులు. చివరిగా ఒక్క మాట, కేవలం 40 ఏళ్ల వ్యవధిలో తీవ్ర పేదరికం నుండి ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిన చైనా ప్రయాణం నిజంగా ఒక అద్భుతమే. మరి ప్రపంచంలో నంబర్ 1 అనే ఆ కిరీటం అధికారికంగా చేతులు మారిందా? మారుతున్న ఈ భౌగోళిక రాజకీయ వాస్తవాలు మన భవిష్యత్తును ఎలా మారుస్తాయో ఆలోచించాల్సిన సమయమిది. ఈ మార్పులన్నీ గ్లోబల్ ఆర్డర్ని ఎలా పునర్నిర్మిస్తాయో వేచి చూద్దాం.